కరెక్ట్గా నేను గోపురం ఆఫ్ చేసినప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వర్షం పడకపోతే చాలు, ఎట్లున్నా కానీ వెదర్, వర్షం పడకపోతే కెమెరా కూడా ఉంది కదా, లిటరల్గా సడన్లీ వర్షం ఇదేమో చిన్న చిన్న గల్లీలో తీసుకెళ్తుంది. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అనుకుంటున్నాను. మొన్న బైక్ అయితే కొన్నాడు కదా మా వాడు. వెదర్ చల్లగా ఉంది, ఏంటి నా ప్లాన్ వేద్దామా అన్నాడు. ప్లాన్ వేసాము. ఆల్రెడీ లాస్ట్ సండే ప్లానే ఈరోజు అమలు చేస్తున్నాం అన్నమాట. సో ఇది మ్యాటర్. చిన్న రైడే, ఎక్కువ దూరం కాదు, 50 వస్తుంది అంతే ఇక్కడ నుంచి లొకేషన్. వెదర్ కూడా చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. ఏంటి భయ్యా ఇది, మన జీబ్రా క్రాసింగ్ అసలు ఫస్ట్ అక్కడ బ్యారికేడ్ సిగ్నల్ అన్నది అక్కడే ముందే కదా సిగ్నల్ అన్న జీబ్రా క్రాసింగ్ ఉంది. చాలా రిస్కీ స్టంట్ అది. అక్కడ కమింగ్ టు ద టాపిక్ అదన్నమాట మ్యాటర్. సో మా వాడు 7:30కి అట్లా కాల్ చేసి ఇంటర్ బయటికి వెళ్దామా అని అన్నాడు. అంతే, ఐఎమ్ ఆల్వేస్ రెడీ అని చెప్పేసి ఇప్పుడు 8:15 అవుతుంది. స్టార్ట్ అయిపోయాను నేను. ఫ్యూయల్ లేదు. సిగ్గున్నారా నీకు అని అనొచ్చు మీరు. ఏంటి ప్రతిసారి ఫ్యూయల్ లేదు అంటున్నాడని. బట్ ట్రస్ట్ మీ, నేనైతే ఎక్కువ ఫ్యూయల్ కొట్టాను నార్మల్గా యూసేజ్ కోసం అంతే. ఎప్పుడైనా ఇట్లా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఒక 100 ఎక్కువ కొట్టిస్తా, బికాస్ ఇట్స్ గివ్ బెటర్ మైలేజ్ దెన్ ఎనీ బైక్. R15 ఓనర్స్కి తెలుసు వాళ్ళ బైక్స్ ఎంత మైలేజ్ ఇస్తాయో. మాకు ఎట్లాగో ఫ్యూయల్ 28లో ఉంది రిజర్వ్. కొంచెం పీస్ ఆఫ్ కేక్. లొకేషన్ కూడా వెళ్ళి రావచ్చు యాక్చువల్గా అయితే, బట్ అంత రిస్క్ తీసుకోదలుచుకోలే. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఏంది ఇది, లదాఖ్ కంటే ఏడే ఎక్కువ వాటర్ క్రాసింగ్ ఉన్నట్టుంది. షూ తడవకూడదు తమ్ముడు. సో ఇదే అన్నమాట నేను చెప్పిన హెల్మెట్. ఈరోజైతే చేంజ్ చేసుకున్నా. దీన్ని చేంజ్ చేసుకోవడంలో అంత ప్రాబ్లం ఏంటంటే, నా వైర్ లెంత్, మైక్ వైర్ లెంత్ చూస్తే షాక్ అవుతారు మీరు. అరే దీంతోన్నారా నువ్వు వీడియో చేసేది అని. బికాజ్ నా మైక్ లెంత్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది, ఒక 10 feet ఉంటుంది. దాన్ని చుట్టి హెడ్ లోపల పెడతా అన్నమాట. సో అదేమవుతుంది అంటే, క్లీన్గా ఫ్లాట్గా పెట్టేస్తా హెడ్ లోపల పెట్టి, దానిపైన లైనింగ్ పెట్టేస్తాను అనమాట. అప్పుడు అది బయటకు కనిపిస్తుంది. చూడడానికేమో చిన్న వైర్ లాగా ఉంటుంది. ఇది యాక్చువల్గా నా మైక్ ఏంటంటే అప్పటికప్పుడు ఎమర్జెన్సీలో కావాలని చెప్పి తీసుకోవడం జరిగింది. అది ఇంకా పోనీలే అని చెప్పి, మైక్ క్వాలిటీ బాగానే ఉంది అని చెప్పి అదే కంటిన్యూ చేస్తున్నాను. చూద్దాం ఇన్ ఫ్యూచర్ ఏమన్నా అప్గ్రేడ్ చేయొచ్చేమో మైక్. బికాజ్ దీంట్లో ఈ మధ్య విండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది. సో విండ్ నాయిస్ వస్తే వాయిస్ అంతేం వినిపించదు కదా. ఎంత చీకటిగా ఉంది అనుకున్నా, ఇప్పుడు దాకా సన్వైజర్ పెట్టుకున్నా కదా. వర్షం పడకపోతే చాలు, ఎట్లున్నా కానీ వెదర్, వర్షం పడకపోతే సూపర్ ఉంటుంది అసలు. నా మాటలకు అసలు అని రావచ్చు, బికాజ్ హెల్మెట్ ఇది రేర్గా యూజ్ చేస్తూ ఉంటా. సో ప్యాడింగ్స్ ఇంకా నా ఫేస్కి సెట్ అవ్వలేదు, అంటే ఇంకా బాగా టైట్గా ఉన్నాయి అన్నమాట. అందుకే మాట్లాడేటప్పుడు కూడా అని అయితే వస్తుంది అన్నమాట. సో ఇగ్నోర్ ఇట్ ప్లీజ్. ఒక 2-3 days కంటిన్యూస్గా వాడితే ఇట్ విల్ బి ఓకే. సో మా వాడైతే వచ్చిండు, స్టార్ట్ అయినాం. ఇప్పుడే చల్లగా అవుతుంది అనుకుంటే మళ్ళీ ఎండ వచ్చేసింది. సో గ్లౌజ్ అయితే వేసేసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు ట్యాంక్ బండ్ రూట్ నుంచి చూపిస్తుంది. ఓ ఆంటీ 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 అంటే కరెక్ట్గానే వచ్చింది, మేమే రాంగ్ వెళ్తున్నట్టున్నాం. ఆ బ్లైండ్ స్పాట్స్ నుంచి దాటడం ఆపేసేయండి ప్లీజ్. వెనకాల వచ్చే వెహికల్కి తెలియదు అన్నమాట, బికాజ్ ముందు హెవీ వెహికల్ ఉంది కదా. అందుకే నేను కూడా కాస్త స్లోనే అయ్యా అక్కడ. బికాస్ ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ బ్రదర్. మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. ఇట్స్ లైక్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టు. మై ఫేవరెట్ కార్ టాటా కార్. చాలా చాలా గుడ్ డిజైనింగ్ ఉంది, గుడ్ లుకింగ్, అందగాడు. చాలా రోజులు ఆయన ట్యాంక్ బండ్ సైడ్ వచ్చి. ఇట్స్ లుకింగ్ సో బ్యూటిఫుల్. ఇంటర్కామ్ లేకపోతే చాలా హెడేక్ అన్నమాట ఫ్రెండ్స్తో రైడ్ చేసేటప్పుడు. ఆల్దో నేను ఇయర్బడ్స్ అయితే పెట్టుకున్నాను, బట్ మా ఊడికి ఏంటంటే నావిగేషన్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో అందుకే నా వెనకాలని మెల్లగా వస్తున్నాడు అనమాట. ఇటు ఎందుకు వేసినావు కాక, మళ్ళీ అటు ఎందుకు పోతున్నా? అట్లా వెళ్ళడం తప్పు కదా. వెనకాల వచ్చేవాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు, మీరు ఎటు వెళ్తారు. మళ్ళీ సడన్గా ఇటు వచ్చేసి అరే ఇండికేటర్ దాలానరా పోయి అని అంటారు. ఏడికి ఇటు రావాలంటే ఎలా రావాలండి నాకు ఈరోజు తెలీదు. అట్లా పెట్టించా
ఉమ్. అవును ఇటే స్ట్రైటే చూపిస్తుంది. మేము ఇక్కడ బ్లాక్ చేశారని చెప్పి ఆగా, లేకపోతే వెళ్ళిపోతుండే ఇప్పుడు. ఎర్లీ మార్నింగ్ లెగిస్తే ఇదే బాగా తొందరగా ఆకలి అవుతుంది. వచ్చేటప్పుడు మాత్రం లిటరల్ ఈ రూట్లో అస్సలు రాను. ఇంకా లాంగ్ అయితే అయింది. ఆ సర్వీస్ రోడ్లో నుంచి అటు వెళ్ళిపోతా. ఈ గూగుల్ మ్యాప్స్ కూడా సడన్గా దగ్గరికి వచ్చిన తర్వాత టేక్ రైట్ టేక్ లెఫ్ట్ అంటుంది, కానీ ముందే చెప్పట్లేదు అసలు ఏందో ఇది. చార్మినార్ చూపించదా కుదరదు అనుకుంటుంది గూగుల్ మ్యాప్స్. వెరీ గుడ్ రా తమ్ముడు, సూపర్ రా అంటే అందరు హట్ అయిపోతారు, కోపాలు వచ్చేస్తాయి. యాక్చువల్గా నాది ఇండికేటర్ స్విచ్ అయితే పోయింది, సో హ్యాండ్ సిగ్నల్స్ ఇవ్వాల్సి వస్తుంది. చేయించుకోవాలి తొందరగా ఫస్ట్, ఎందుకంటే ఇండికేటర్ స్విచ్ లేకపోతే చాలా హెడేక్ అన్నమాట. గోప్రో ఆఫ్ చేద్దామంటే ఏదన్నా వింతగా అనిపిస్తుందేమో. కరెక్ట్గా నేను గోప్రో ఆఫ్ చేసినప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, సో అందుకే ఆపాలంటే కూడా ఆలోచిస్తున్నా. చార్మినార్ దాకా వచ్చేసినాం. నేను హడావిడిలో పడి పెట్రోల్ కొట్టించుకోవడమే మర్చిపోతున్నాను నేను యాక్చువల్గా. సో ఇప్పుడు వచ్చే బంక్లో కన్ఫామ్గా కొట్టించుకోవాలి. బాయ్ రుకో బాయ్. సో యాక్చువల్గా మా వాడు ఉన్నాడు కదా, రాజీవ్ వాడి పేరు, వాడికి కూడా ఛానల్ ఉంది బైకర్ బాయ్ 7. ఒకసారి అది కూడా చెక్అవుట్ చేయండి. మేము ఈ ప్లాన్ ఎప్పటి నుంచి చేస్తున్నాం తెలుసా? మేము బైక్స్ కొన్న దగ్గర నుంచి చేస్తున్నాం, ఇట్లా రైడ్కి వెళ్ళాలి ఇద్దరం అని చెప్తున్నాం. యాక్చువల్గా 2020 నుంచి అంటే వెళ్ళాము, రైడ్స్కి వెళ్ళాము, వెళ్ళలేదని కాదు, జస్ట్ ఇలాగా వీకెండ్ రైడ్ అన్నట్టు, దట్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నమాట. సో ఈ రోజు అయితే కుదిరింది. వాడు బండి అమ్మేసిండు, మళ్ళీ కొత్త బండి కొన్నాడు. ఇప్పుడైతే కుదిరింది, బికాజ్ మధ్యలో కాస్త కొన్ని ఇప్పుడైతే కుదిరింది. లెట్స్ సీ అసలు ఏం జరుగుతుంది రా. అసలు నేను చూసింది నిజమేనా? సో లిటరల్లీ ఒక బైక్ మధ్యలో నుంచి వెళ్ళింది, 2 బైక్స్కి మధ్యలో. అదేంట్రా కామన్ కదా అంటే అలా కాదు, ఫ్రంట్ నుంచి వచ్చింది ఆ బైక్. ఈ గూగుల్ మ్యాప్స్ పాత బస్సు మొత్తం తిప్పేటట్టుంది నన్ను ఈరోజు. మా వాడు వెనకాల ఎన్ని తిట్లు తిట్టుకుంటున్నట్టున్నాడు. చార్మినార్ చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్. వెదర్ ఏమో కూల్ అవుతుంది, ఒకసారి వేడిగా అవుతుంది, ఒకసారి నార్మల్గా ఉంటుంది. ఏంటో అసలు. అరే గూగుల్ మ్యాప్స్ ఏదన్నా మాట్లాడరా, కనీసం స్పందించరా ఏదో ఒకటి. ఆ సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవడం బెస్ట్. ఈ పాత బస్సు మొత్తం తిప్పేటట్టుంది ఇది. గూగుల్ మ్యాప్స్ పాత బస్సు మొత్తం తిప్పేటట్టు. నేను అదే అనుకున్నా, అరే అటు వెళ్తే ఇటే వస్తాం కదా, మళ్ళీ ఇటు తిప్పింది ఏందని. మధ్య మధ్యలో ఇది ఏం చెప్పట్లేదు తెలుసా, నాకు డౌట్ వస్తుంది ఆఫ్ అయిందా ఏంటి అని. ఇది మమ్మల్ని ఈరోజు లొకేషన్కి తీసుకెళ్ళడట్లేదు, ఇది సిటీలోనే తిరిగేసి ఇంటికి వెళ్ళిపోండి రా అనేటట్టుంది. లిటరల్లీ నాకైతే చిరాకు వచ్చేస్తుంది అనమాట. నేను అనుకుంటున్నా ఇంత చిన్న గల్లీలో ఎవడో ఫ్లైఓవర్ పెట్టేది అనుకున్నా, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత రోడ్డు వైడ్ అయిపోయింది, మొత్తం ఒక కన్ఫ్యూజన్ వదిలేదు. వెళ్తే కానీ సెట్ అవ్వదు నా మూడు. ఇప్పుడు ఎంతసేపు అయింది ఎంటీ రోడ్ చూసి, అసలు పెట్రోల్ లేదురా మర్చిపోయినా. ఇదేమో చిన్న చిన్న గల్లీలో తీసుకెళ్తుంది. ఫైనలీ హైరా, ఫైనలీ మెయిన్ రోడ్ కనిపించింది. అంత ప్రశాంతంగా ఉంది తెలుసు. ఇప్పుడు ఖాళీ రోడ్ చూసి ఎన్ని రోజులు అయింది. ఈ గ్యాస్ స్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఇటు సైడ్ పెట్రోల్ బంక్స్ కంటే. 350. పక్కన వెళ్తున్నా నాకేం ఇరిటేటింగ్ ఉంటే మనవాడికి ఎట్లుండొచ్చు. నాకు డౌట్ యాక్చువల్గా, వాళ్ళకి ఇరిటేషన్ రాదా అంటే చెవులు నొప్పి అట్లా ఏం రావా అని డౌట్. వా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత స్లైట్ లెఫ్ట్ అంది. స్లైట్ లెఫ్ట్ అంటే ఫ్లైఓవర్ ఎక్కియాలా, ఇటు వచ్చేయాలా? ఫ్లైఓవర్ అది ఫ్లైఓవర్ కట్టడం కూడా భలే మిడిల్లో కట్టారు చూడు. స్లైట్ లెఫ్ట్ అంటే అటెల్లాలో ఇటెల్లాలో అర్థం కాక ఆగా.
రైట్ 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 రైట్. ఎలా రా ఇలాగా? అరే టర్నింగ్ రాదు ఇంకా. మన వెనకాల కార్ అటు వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది. లిటరల్లీ అసలు ఎలా రావాలనిపిస్తుంది బ్రో అలాగా ఫ్లైఓవర్స్ మీద, అది అంత బ్లైండ్లో. కనీసం కారులో ఒకళ్ళు దిగి బయటకు వచ్చి హ్యాండ్ సిగ్నల్స్ ఇచ్చినా సరిపోతుంది కదా. మా వెనకాల ఇంకా కార్ వచ్చి అటు వెళ్ళిపోయింది, లెఫ్ట్కి తీసుకున్నాడు అతను. లేకపోతేనా డాష్ అయ్యేదే వాళ్ళకి. కానీ కన్ఫామ్గా మేమైతే ఎస్కేప్ అయ్యేవాళ్ళం ఇద్దరం గ్యాప్లో నుంచి. బట్ ఆ కారు ఇటు వచ్చి ఉంటే కనుక గుద్దేసేది దీన్ని. అయిపోయింది, సిటీ అవుట్స్కట్స్ ఇది. ఇదేంది ఇది? కల్ట్ గోల్డ్, కల్ట్ నియో అట్లుంటాయా? కానీ కారోడు భలే వచ్చాడు రా, బాగా ఆడాడు. ఆల్ ఆఫ్ సడన్ వర్షం పడుతుంది. ఫుల్ ఏడాగలరా స్వామి, కరెక్ట్గా ఎక్కడ లేని ప్లేస్లో తీసుకొచ్చి ఆపుతున్నాను. కెమెరా కూడా ఉంది కదా. షిట్ షిట్, లిటరల్గా సడన్లీ వర్షం. ఇంక వర్షంలో ఏం పోతుంది, తడుచుకుంటే వెళ్ళిపోతా. ఫోన్ డిక్కీలో వేసేసిన వెళ్ళిపోతా. మళ్ళీ అద్దడవకూడదు నీకు, అదో బాధ. మళ్ళీ డిక్కీ వేసినాక ఇంకేం కాదు, అంతేనా? ఏం కాదు. డిక్కీ తీస్తేనే ప్రాబ్లం. బొగ్గు డిక్కీ మీద ఎక్కడన్నా వర్షంలా మరి ఆడు బజాజ్ చేతకు అట్లా లేదే కంపెనీ తయారు. అదే కదా, అయినా చేతక్ అంటే ఒక బ్రాండ్ అప్పట్లో. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ తీసి తప్పు పని చేసి. నా పాత చేతక్ ఉన్నాయి, అది మస్తు ఉండే. 50,000 బ్యాటరీ పెట్రోల్ బండి కొనుక్కుంటావు 5-10 పెట్రోల్. వర్షం బీభత్సంగా పడ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్గా గోప్రోలో కూడా కరెక్ట్ టైంలో ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది అన్నమాట. ఒక అంకుల్ కలిసిండు, మంచి అంటే జోష్లో ఉన్నాడు మంచిగా. ఏంటి బాబు ఎక్కడి నుంచి, ఏదన్నా ఊరికి వెళ్తారా ఏంటి కథ, అది ఇది అని మంచి చెట్లు మాట్లాడిండు. సో పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసి రికార్డ్ చేశాను అన్నమాట. ఆయన ఫేస్ అయితే చూపించలేదు, ఎందుకంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఇంపార్టెంట్ కదా. ఆయన పాపం పర్సనల్ ఇష్యూస్ చెప్పుకున్నాడు, అది ఇట్లా అట్లా ఇట్లా అన్నాడు. ఇంకా ఆయన వెళ్ళిపోయిండు. మేము కొద్దిగా ముందుకు వచ్చి ఆగినాం ఇక్కడ. నేను యాక్చువల్గా అక్కడికి వెళ్ళినప్పుడు పడితే బాగుంటుంది అనుకున్నా, బట్ ఇట్స్ ఓకే. పొద్దున్న నుంచి వర్షం పడకూడదు చల్లగా ఉండాలి, వర్షం పడకూడదు చల్లగా ఉండాలి అనుకున్నా. బట్ అలా కుదరదని చెప్పిండు దేవుడు. నీకు చల్లగా ఉండాలంటే వర్షం పడాలన్నట్టున్నాడు. వర్షం పడ్డది, ఇప్పుడు ఆ స్కూల్ అయిపోయింది వెదరు. నేను మా వాడు ఫుల్ తడిసిపోయినాం, జాకెట్స్ తడిసినాయి, గ్లౌజ్ తడిసినాయి. బట్ ఇట్స్ ఓకే. నేను ఇన్ని రోజులు ట్రైన్లో అంత టెస్ట్ చేయలేదు, కానీ వీటిని వర్షంలో తడిసి కూడా గ్లౌజ్ మంచి గ్రిప్ అయితే ఇస్తున్నాయి. ఆ సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి. మామూలు 2 రౌండ్లు తిప్పినది వెనకాల. అంటే నేనే కన్ఫ్యూజ్ అయినా. యాక్చువల్గా ఏమైందంటే ఇలా వచ్చింది కదా, సర్వీస్ రోడ్కి ఎగ్జిట్ అవ్వమంది. నేను ఇది అనుకున్నా, బట్ ఇది కాదు. ఇక్కడ నో ఎంట్రీ చూసి అయిపోయినా, అది యాక్చువల్గా వెళ్ళాల్సింది. ఇది మ్యాటర్, ఇట్లా వెళ్ళాలన్నమాట. అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయినారు, నో ఎంట్రీ అని ఉంది, చూస్తే ఇది కనిపించింది సడన్గా. ఇటు కరెక్టే, ఇదే సర్వీస్ రోడ్ అంట. అది ఓవర్ ఎగ్జిట్ అనుకుంటుంది. మనోడు మొత్తం జంపులే మొత్తం. సో వండర్లా దాకా వచ్చేసినాం. ఇట్లయితే దిస్ ఈజ్ ది వండర్లా ఆఫ్ హైదరాబాద్.
ఇది ద వ్యూ పాయింట్. యాక్చువల్గా ఎంట్రీ ఉంది లోపలికి. వెళ్దాం, ఎవరన్నా అడిగితే చెప్దాం నార్మల్గా చూడడానికి వచ్చామని. యాక్చువల్గా ఇది ఇంకా లోపలికి వెళ్ళమని చెప్తుంది. బట్ అక్కడ వర్క్ జరుగుతుంది. సో ఇక్కడ దాకా వెళ్ళావు కాబట్టి ఇక్కడ అయిపోయినాం. బాగుంది లేక్. ఇటు మొత్తం పొలాలు ఉన్నాయి మళ్ళీ. సో అయిపోయింది. చిన్న ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము, కాస్త చిల్ చేసాము, కాస్త చిల్ అయ్యి జంప్ ఇంకా టీ తాగేసి. ఇక్కడ పక్కనే ఎయిర్పోర్ట్ కాబట్టి ఫ్లైట్స్ దగ్గర వస్తున్నాయి ఇటు. సో జస్ట్ ఒక చిల్ రైడ్ అంతే. ఈ వీడియో ఇక్కడ తాపేద్దాం. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.